ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను గడిచినటువంటి దినములన్నీ ఆయన కృపచేత, ఆయన దయచేత మనలను కాపాడి భద్రపరిచి ఈ నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రభు మనకు చూపిస్తున్న తన ప్రేమ కొరకు, ఆయన మనకిచ్చిన ఈ నూతనమైన దినము కొరకే చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన జీవిత కాలం అంతా కూడా ఆయన చిత్తమును నెరవేర్చచ్చు, ఆయనకి ఇష్టలుగాను, ఆయనకు సాక్షులుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34 వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు అక్కడ ఈ విధముగా మనం అక్కడ చదువుతున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అని బైబిల్ గ్రంథంలో మనం అక్కడ చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు యెహోవా కొరకట, దేవుని కొరకట, దేవుని యొక్క కార్యముల కొరకు, ఆయన యొక్క కృప కొరకు, దేవుడు చేయబో పని కొరకు, దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి అని మనం చూస్తున్నాం. ఆయన మార్గములో, దేవుని యొక్క అడుగు జాడలలో, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున, దేవుని యొక్క వాక్యమును అనుసరించి, దేవుని యొక్క మార్గమును మనం అనుసరించి మనం నడుచుకోవాలని మనం చూస్తున్నాం. అప్పుడట ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ప్రభు మనల్ని హెచ్చించేటువంటి దేవుడుగా ఆయన కనబడుతున్నాడు, మనలను ఆశీర్వదించేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. ఈ లోకములను ఆత్మ సంబంధముగాను, శరీర సంబంధముగాను ప్రతి విషయములో ఆయన మనల్ని హెచ్చించి, మనలను ఆశీర్వదించి, మనలను వృద్ధిపరిచి, దేవుని యొక్క ఆలోచనను మన ఎడల నెరవేర్చి మనలను ఆశీర్వదించే దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడనే లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించగలుగుతాడు, ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చించగలుగుతాడు, ఆయన నిన్ను హెచ్చించును అని మనము చూస్తున్నాం. ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చించగలుగుతాడనగా ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలట. దేవుని కొరకు, దేవుని యొక్క మాట కొరకు, దేవుని యొక్క కార్యముల కొరకు, దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల నెరవేరినట్లుగా, దేవుని యొక్క ఆశ మన ఎడల నెరవేరినట్లుగా ఆయన కొరకు మనము కనిపెట్టుకొనొచ్చు. ఆయన మార్గమును అనుసరించేటువంటి వారలముగా మనం ఉండాలి. దేవుని యొక్క మార్గమును మనం అనుసరించాలట. ఆయన మార్గమును అనుసరించుము అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో, ఈ చివరి దినాల్లో దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అన్న, దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఈ లోకంలో దేవుని యొక్క కృపను మనం చూడాలి, దేవుని కనికరమును మనం చూడాలి, దేవుని ఆశీర్వాదమును మనం చూడాలి అని అంటే దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి మనస్సు మనకు ఉండాలట. దేవుడు కార్యములను చేయగలడని, మాట ఇచ్చినటువంటి దేవుడు మాట తప్పేటువంటి దేవుడు కాడని, వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మకస్తుడని, మన ఎడల గొప్ప కార్యములను చేయగలిగినటువంటి దేవుడని ఆయనను నమ్మి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారలముగా మనం ఉండాలట. ఇంకా మనం చూస్తున్నాం, ఆయన మార్గమును అనుసరించే వారలముగా మనం ఉండాలి. దేవుని యొక్క మార్గంలో మనం నడుచు వారలముగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యమును అనుసరించి మనం నడుచుకున్న వారలముగా ఉండాలి. ఈ రోజుల్లో అనేక మార్లు దేవుని దగ్గరికి మనం వచ్చి, దేవుని సన్నిధానంకు మనం వస్తుండినప్పటికీ మన సొంత మార్గములో, మన సొంత ఆలోచన చొప్పున, మన ఉద్దేశములను నెరవేర్చుకున్నట్టుకు మన యొక్క చిత్త ప్రకారముగా మనం నడుస్తూ ఉన్నాం. అనేక మార్లు దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క మార్గములను అనుసరించి నడవక, దేవుడు చెప్పిన వాక్యమును అనుసరించి మనం నడవక, దేవుని యొక్క లేఖన భాగంలో, బైబిల్ గ్రంథంలో ప్రభు ఇచ్చిన క్రమము, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోనకుండా మన సొంత ఉద్దేశముల ప్రకారం, మన ఆలోచన ప్రకారం, మనకు నచ్చినట్లుగా మన మార్గంలో మనం నడుచుకుంటూ ఉంటాం. అందుకని అనేక మార్లు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కృపను మనం పొందుకొనకుండా పోతూ ఉంటాం.
దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములను మనం స్వతంత్రించుకొనలేనటువంటి వారముగా మనము కనబడతాం. బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యూదా అనేటువంటి వ్యక్తిని గురించి మనము చదువుతాం. దేవుని యొక్క వాక్యంలో అతని గురించి మనము చదువుతున్నటువంటి మాటలు ఏమిటనగా, బైబిల్ గ్రంథంలో మనము చూస్తాము కదా, ఈ యూదాట తాను వెళ్ళవలసినటువంటి స్థలములోనికి అతడు వెళ్ళలేకపోయాడు. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అతడు పోగొట్టుకునేటువంటి ఈ కృప, పోగొట్టుకునేటువంటి ఈ పరిచర్య, తన చోటికి పోవుటకు తప్పిపోయాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కారణం ఏమిటనగా, అతడు దేవుని దగ్గర ఉండినప్పటికీ దేవుని యొక్క మార్గంలో అతడు నడవక, దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుడు చెప్పినటువంటి మాటల చొప్పున అతడు నడుచుకునకుండా తన మార్గములో తనకు నచ్చినట్లుగా లోకానుసారముగాను దేవునికి విరోధముగాను అతడు నడుచుకునొచ్చు ఉన్నాడు. కనుకనే దేవుడు తన కొరకు సిద్ధపరిచాడు ఒక కృపను, దేవుడు తన కొరకు సిద్ధపరిచాడు ఒక స్థలమును. కానీ అక్కడికి అతడు వెళ్ళలేకపోయాడు అని మనం చూస్తున్నాం. దేవుని కృపలను, దేవుని యొక్క కనికరమును అతడు పోగొట్టుకొని ఉన్నాడు అని మనము చూస్తున్నాం. కారణం ఏమిటనగా, ధనమును ప్రేమించి, లోకమును ప్రేమించి, లోక ఆశలను కలిగి, ధనాపేక్షను కలిగి, దేవుని యొక్క మార్గములను అనుసరించక, దేవుని దగ్గర యథార్థంగా నడుచుకోనకుండా అతడు దేవునికి విరోధముగా నడుచుకున్నాడు. దేవుని యొక్క మార్గములో అతడు అనుసరించి నడుచుకునలేకపోయాడు. కనుకనే తన మార్గములో తను వెళ్ళవలసినటువంటి స్థలం, ఆ నిత్య జీవమును పొందుకొనకుండా అతడు ఆ కృపను కోల్పోయాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా యెహోవా కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలట. దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు, దేవుని కృప కొరకు మనము కనిపెట్టుకొని మనం ఉండాలట. కనిపెట్టుకునేటువంటి మనస్సును, దేవుని కొరకు ఎదురు చూచేటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. రెండవదిగా మనము చూచాము, ఆయన మార్గములో మనము నడుచుకునేటప్పుడు, దేవుని యొక్క మార్గములను, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకునేటప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించగలుగుతారు, నిన్ను హెచ్చించగలుగుతారు, మన యొక్క హృదయ వాంఛలను ప్రభు తీర్చగలుగుతారు. కనుక అట్టి కృపటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడుచుకున్నటకు, దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చుటకు ప్రభు మనకందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడ, నీ సన్నిధానములో నీ యొక్క మాటలను అనుసరించి మేము నడుచుకునేటప్పుడు, నీ మార్గములను అనుసరించి మేము నడుచుకునేటప్పుడు, నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకునేటప్పుడు, నీ కొరకు కనిపెట్టచ్చు, నీ లేఖన భాగములను అనుసరించి, నీ వాక్యమును అనుసరించి, నీ మార్గములలో నడుచుకొనొచ్చు, నీ కృప కొరకు, నీ కార్యముల కొరకు మేము కనిపెట్టినప్పుడు ప్రభా, మీరు మమ్మల్ని ఆశీర్వదించగలుగుతారని, మమ్మల్ని హెచ్చించగలుగుతారని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా మీరు మమ్మల్ని హెచ్చిస్తారని నీ వాక్యంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నీ కొరకు కనిపెట్టుకునేటువంటి మనస్సును, నీ కార్యముల కొరకు ఎదురు చూచే మనస్సును, నీ మార్గముల, మా సొంత మార్గముల కాక నీ చిత్త ప్రకారముగా, నీ వాక్యానుసారముగా నడుచుకునేటువంటి భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహించండి. అటు కృప చేత, దయచేత మమ్మల్ని నింపండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి, మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదములను మేము స్వతంత్రించుకున్నట్టుకు మా కృప చూపండి. నీ మార్గములు అనుసరించి నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మా సొంత ఆలోచన, మా ఉద్దేశముల ప్రకారముగా కాక నీ మాట చొప్పున మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అటు కృప చేత, దయచేత మమ్మల్ని నింపి నీ నిత్య రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.